ప్రస్తుతం హిడ్మా ఇంటి వద్ద ఉన్నాం మనము. హిడ్మా ఇంటి వద్ద ఒక్కసారి లోపల పరిణామాలు చూద్దాం. ఎందుకంటే ఇదే ఇంటి నుంచి తన ఎదిగిన తీరుకోవచ్చు, ఇక్కడ నుంచి తన ప్రస్థానాన్ని కొనసాగించిన వ్యవహారం కావచ్చు. 40 ఏళ్ల పాటు పార్టీలో ఎదురులేని వ్యక్తిగా గెరిల్లా ఆపరేషన్కి ఒక కేంద్ర బిందువుగా తను రంగంలోకి దిగాడంటే ఖచ్చితంగా ఏ పోలీస్ అయినా బలి కావాల్సిందే అన్న స్థితిలో మావోయిస్టు పార్టీని ఎక్కడో అంటే దాదాపుగా అంటే ఆకాశం శిఖరాన ఉంచిండనేది ఖచ్చితంగా చెప్పచ్చు. కానీ అదే మావోయిస్టు పార్టీ హిడ్మా పోలీసులు ఎదుట నేల కొరిగిన తర్వాత అందపాతాలనికి దారి స్థితికి వచ్చింది. సో మనం ఇంటి వద్ద చూస్తే కనుక వాళ్ళ ఇంట్లో కూడా ఇక్కడ చూడొచ్చు ఎంతటి పేదరికం ఉంటుందనేది కూడా మనం చూడొచ్చు. మనం పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే మన ఇంట్లో ఆ వస్తువులు లేవు ఈ వస్తువులు అని చెప్పి ఎంతో గందరగోళానికి గురవుతుంటాం. కానీ వాళ్ళ ఇళ్లల్లో ఎటువంటి వస్తువులు ఉండయి, వాళ్ళు ఎక్కడ వేసినా అంటే మామూలుగా అన్నాలు వండుకున్న మిగతా పాత్రలు కావచ్చు అవన్నీ అక్కడ వేసి ఉంటారు. ఇంట్లో కూడా కోళ్ళు తిరుగుతున్న దృశ్యాలు మనం చూడవచ్చు. అంటే సాదాసీదా బతుకుల నుంచి ఖచ్చితంగా బతుకులు కానీ ఆదివాసీ గ్రామాలు గిరిజన గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకెళ్ళాలని చెప్పి హిడ్మా లాంటి బార్సా దేవ లాంటి ఎంతోమంది వ్యక్తులు ప్రయత్నం కొనసాగిస్తున్నారు. కానీ అదే హిడ్మా వీళ్ళకి ఖచ్చితంగా రేపటి భవిష్యత్తు కాలంలో ఆదర్శంగా నిలిచే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే హిడ్మా అనే పేరు ఖచ్చితంగా వీళ్ళను డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది.